జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. హలో, ఏయ్ ఎవరో లోపల? ఏయ్ ఏయ్ బాబు ఇలారా. ఏంటి చెప్పండి. గేట్ ఓపెన్ చేయి, గేట్ ఓపెన్ చేయి. ఇంట్లో ఎవరు లేరండి. ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళారు సార్. ఏ గుడికి? కృష్ణుడి టెంపుల్కి సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ రాధి ఆ ఇంటికి వెళ్లకుండా చూడాలి. ఆ కుటుంబంతో సంబంధం లేకుండా చూడాలి. రాధికి వాళ్ళకి సంబంధం లేకుండా చూడాలి. ఆ పోలీసు వాడిని మర్చిపోయేలా చేయాలి. చేస్తాను. సార్ వారు సార్ వారు ఇక్కడ ఆగిపోయారేంటి? రండి. ఏంటిదంతా? పూలదారి. నేను అడుగుతుంది ఎందుకు అని. ఈరోజు కార్తీక్ కృష్ణ గారికి తులాభారం కదా. మరేమో కృష్ణుడి పాదాలు చాలా సుకుమారం కదా, అందుకే కందిపోకూడదు అని ఇలా. ఇవే ఈ ఎక్స్ట్రాలో వద్దని చెప్పేది. ఎక్స్ట్రా ఏం లేవు సార్ వారు. మెట్లకి సరిపడేంత వరకు ఫ్లవర్స్ ఉన్నాయి. మీరు రండి. అబ్బా, చూపులతో తర్వాత చంపుదురు. మీకోసం తులాభారం ఎదురు చూస్తుంది. రండి స్వామి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశదో భూత్వాత్యతిష్టత్య చాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చమవ్యం ఉతా. అక్కడే ఆగిపోయావేంటి నాన్నా? లోపలికెళ్దాం పదా. రాధిక, ఏంటి న్యూసెన్సు? నీకింతకుముందు చాలాసార్లు చెప్పాను ఎంత లిమిట్స్లో ఉంటే అంత మంచిదని. మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు నచ్చని విధంగా ప్రవర్తించి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు ఇలా చేస్తుంటే నా కోపం కాదు, చిరాకు వస్తుంది. కార్తీక్, ఏంటి నువ్వు అర్థం లేకుండా? అయినా తను తప్పేంచేసిందని ఇలా కోపడ్డానికి? నాకు నచ్చంది చేయటం తప్పు కదా? కార్తీక్, నీకు తులాభారం చేయిస్తుంటే దాన్ని రాధికొక పండగలా ఫీల్ అవుతుంది. తన సంతోషాన్ని ఇలా చూపించింది. అది అర్థం చేసుకోకుండా నువ్వు తన మీద కోపపడటం ఏం బాలేదు. ఈ తులాభారం చాలా సంతోషంగా పూర్తవ్వాలి. ఇలాంటి కోపాలు తాపాలు అస్సలుండకూడదు.
క్యాలిక్యులేటర్ కావాలా? ఎందుకు? బెల్లాన్ని చూసి వేళ్లతో లెక్కలేస్తున్నారు కదా, క్యాలిక్యులేటర్ అయితే కష్టం లేకుండా ఉంటుందని. పిచ్చిదానా, నేను బెల్లం ఎంత ఉందని లెక్కేయట్లేదు, ఎంత కొట్టేయాలి, ఎలా కొట్టేయాలి అని లెక్కలేస్తున్నాను. అలా అయితే మీకంటే 2 ఆకులు ఎక్కువే చదివిందని నేను తగ్గుతానా ఏంటి? మీకంటే 2 ఎక్కువే తీసుకుంటాను. అది కదే, నేనంటే ఓ లెక్కుండి వీటిని కొట్టేస్తున్నాను. మరి నువ్వెందుకు కొట్టేస్తున్నావు? నాకు ఒక లెక్కుంది. కేజీ 120 రూపాయలంట. 4-5 కేజీలు అమ్ముకుంటా మంచి కాటన్ చీర కొనుక్కోవచ్చు. కాశీకి పోయినా మూసి వాసన పోలేదన్నట్టు ఇక్కడ కూడా నీ కక్కుర్తి బుద్ధి పొణుచుకున్నావు కాదు. ఓయబ్బో, మీది మాత్రం కక్కుర్తి కాదా ఏంటి? లేకపోతే చీప్ గా బెల్లం ఎందుకు కొట్టేస్తారు? నాది కక్కుర్తి కాదే, ఈ తులాభారాన్ని సెడగొట్టి మా అక్కకు శిరోభారం కావాలని ఈ ఓం బాబు కుట్ర. కుట్రేంటి? అసలు ఈ తులాభారాన్ని చెడగొట్టాల్సిన అవసరం ఏంటి? దానివల్ల మనకొచ్చే లాభం ఏంటి? కార్తీక్ సంబంధించి మా అక్క ఇలాంటి పూజలు హోమాలు చేసేది కార్తీక్ త్వరగా పెళ్లి జరగాలని. ఇప్పుడు ఈ తులాభారం వెనక కూడా మా అక్క ఆలోచన అదే. పొరపాటున కార్తీక్ పెళ్ళైందనుకో, ఈ ఆస్తికి మన ధూంబాబు గారిని వారసుని చెయ్యాలన్న మన కళల్లో ఆశలు ఐస్ క్రీంలో కరిగిపోతాయి. భూకంపానికి తోడు సునామీ అన్నట్టు ఆ రాధికని మా అక్క మళ్ళీ నెత్తిమే పెట్టుకుంది. ఏదో ఒక విధంగా కార్తీక్ పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉంది. ఎస్, అసలే ఆ పిల్లకి మనకి పిల్లికి ఎలక్కి ఉన్నంత శత్రుత్వం ఉంది. ఆ రాధిక కోడలిగా అడుగు పెట్టిందో ఆ తర్వాతి నిమిషంలోనే మనల్ని రోడ్డు మీదకి అడుగు పెట్టిస్తుంది. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ తులాభారం జరగకుండా ఆగిపోవాలి. అందుకే ఈ బెల్లం కొట్టేసే స్కీమ్. ఎస్. అవును, నాకు డౌట్, బెల్లం కొట్టేస్తే తులాభారం ఎలా ఆగిపోతుంది? ఓసిన మతిలేని శ్రీమతి, తులాభారం అంటే నిలువెత్తు బంగారంతో తోస్తారు, అది ఈ బెల్లంతో తోస్తారు. అందుకని కార్తీక్ సరిపడే బెల్లాన్ని మహా అయితే 4-5 కేజీలు ఎక్స్ట్రా తెప్పించి ఉంటారు. అందుకని ఈ బెల్లాన్ని కొంత మనం కొట్టేసి దాచిపెట్టామనుకో, అప్పుడు కార్తీక్ని తులాభారం తీయడానికి ఈ బెల్లం సరిపోదు. ఎస్, సీన్ క్లియర్గా అర్థమైపోయింది. చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తులాభారం పూర్తవ్వకపోతే మీ అక్క ఏడుపులు పెడబొబ్బలు. ఓసే, అరిష్టం అని చెప్పి ఇంకా అరిసిమోహమే చూస్తుంటావా? పద బెల్లం దాద్దాం, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.